మెదక్ జిల్లా పాపన్నపేటలో ఏడుపాయల దేవస్థానంలో భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. విద్యుత్ సరఫరా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడుపాయల వద్ద దుర్గామాత జాతరకు వచ్చి 3 రోజులు అవుతుందన్నారు భక్తులు. మంచినీరు, కరెంట్, మరుగుదొడ్ల సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 3 రోజుల నుంచి ఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడకు వస్తున్నామని, ఈసారి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రావడం థర్డ్ టైం మేము ఇక్కడ రావడం ఏం రెస్పాన్స్ కూడా లేదు. వస్తున్నాయి అంటే సైలెంట్ అంటున్నారు. అసలు ఏమి వదిలింది ఎంత వదులుతుంది కూడా అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఆ చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఎంతగానో మంది తిరగాలి చెప్పండి. ఈసారి ఇబ్బంది కాలేదు. 20-25 సంవత్సరాల నుండి వస్తున్నాం. హైదరాబాద్ నుండి వస్తున్నాం. 20-25 సంవత్సరాల నుండి వస్తున్నాం. ఏ ఇబ్బంది ఈసారి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2 రోజుల ముందే వాటర్ వచ్చేటివి కానీ ఇప్పుడు అయితే అసలు వస్తలేవు వాటర్. ఇక్కడికి వస్తే ఆఫీస్ లో ఏమంటున్నారు సార్? ఆఫీస్ లో కూడా పట్టించుకోవడం లేదు అసలు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్నారు వాళ్ళు మధ్యాహ్నం కూడా అసలు ఏం అనలేరు. చూసి ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు కూడా అసలు ఏం అనలేరు. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము మొన్న వచ్చినాం. 2 డేస్ అయిందా వచ్చి? 2 డేస్ అవుతుంది. 2 డేస్ నుంచి అసలు ఏం పట్టించుకోవడం లేదు. 2 డేస్ ముందే వాటర్ వచ్చేది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. మేము ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది సార్ ఫస్ట్ టైం ఇబ్బంది కట్టుకొని ఉంటాం కానీ వాటర్ అన్ని అది చేస్తుండే. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం టాయిలెట్ లేదు, ఏం లేదు. ఆఫీస్ లో వాళ్ళు వాష్రూమ్స్ అవన్నీ కట్టిస్తామని చెప్తున్నారు. నిజమేనా ఇది? ఏమో సార్, వచ్చినాము. సాటర్డే, సండే, ఈరోజు మండే, ట్యూస్డే కూడా అవుతుంది కానీ నీళ్ళ సౌకర్యం లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు. ఎవరు గవర్నమెంట్ ఎవరు బాధ్యత? ఎవరికి చెప్పుకోవాలి? పవర్ చూస్తే పవర్ 2 అవర్స్కి ఒకసారి ఎవరి మెయింటెనెన్స్ ఎవరిది? ఫోన్ చేస్తే మాకు అవసరమా? మేము చూడాలా? ఏంది సార్ ఇది? మరి ఘోరంగా. మేము ఏదో అమ్మవారి దగ్గర వచ్చినాం, 4 దినాలు ఉండి సంతోషంగా ఏదో చూసుకొని వెళ్ళిపోవాలన్నారు. మేము చూస్తే ఇక్కడ సౌకర్యమే లేదు. ప్రతిసారి ఇదే లోలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఎంత సౌకర్యం ఉందో ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు లేదు. 20 సంవత్సరం నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు కానీ ఇప్పుడు బిందెలు తీసుకొని పిల్లలకు తీసుకొని ఏం చెప్పాలి? మీకు ఇంత 3 రోజులు సూపర్వైజర్ అసలు ఏం పట్టించుకోవడం లేదు. సూపర్వైజర్ ఇంకా 3వ మేము వచ్చి పిల్లలకు గుంజుకొని వచ్చినాం. అక్కడ వస్తున్నా కానీ ఎవరో రెస్పాన్సిబిలిటీ వాటర్ కి సంబంధించి వాష్రూమ్స్ కూడా సరిగ్గా